నారాయణమూర్తి గారు మీరు మాట్లాడుతుంటే 10 సంవత్సరాల నుంచి కోర్టుకి కేసులకి హాజరవ్వకుండా మీరు సన్నాసి మాటలు మాట్లాడుతూ పొద్దున పూట నారాయణమూర్తి గారు 10 సంవత్సరాల నుంచి కనీసం వాయిదాలకు కూడా తిరగనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నారాయణమూర్తి గారు 10 సంవత్సరాల నుంచి వాయిదాలకు కూడా తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జైల్లో మొక్కుతుంటే కనీసం సంస్కారం ఇంగిత జ్ఞానం నా ఎస్టీ అనే సాక్ష్యం చెప్పడం కూడా చూసారా? నాయస్సి అంటే ఎంత కోపం వస్తుందో మీకు. ఆయన నాయస్సి అంటే ఆయన ఓన్ చేసుకుంటున్నాడు, ఎంత కోపం వస్తుందో. నాయస్సి నా బీసీ నా మైనారిటీ అంటే ఎంత కోపం వస్తుందో మీకు. శాంతి ప్రసాద్ గారు దయచేసి సమయం లేదు. విజయ్ కిరణ్ గారు నారాయణమూర్తి గారు మీరు ఆగండి, మీ దగ్గరకు వస్తే మీరు ఆగండి. శాంతి ప్రసాద్ గారు సమయం లేదు. విజయ్ కిరణ్ గారు బీసీ ఆగండి సార్. వారికి అన్యాయం చేస్తారనేదే వారి అభిప్రాయం. విజయ్ కిరణ్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా మనుషులే ప్రేమించాడు సార్ వాళ్ళని. శాంతి ప్రసాద్ గారు ఆగండి సార్. శాంతి ప్రసాద్ గారు దయచేసి ఆగండి. శాంతి ప్రసాద్ గారు సమయం లేదు దయచేసి. శాంతి ప్రసాద్ గారు దయచేసి ఆగాల, మీరు సమయం లేదు దయచేసి ఆగాల. విలేకరు ఏం చేశాడు? ఫోటోలు నారాయణమూర్తి గారు ప్లీజ్ దయచేసి ఆగండి. వేరే పని మీద వెళ్ళాడు, వేరే పని మీద వెళ్ళాడు, వెళ్ళి అందరినీ రెచ్చగొట్టాడు. వెళ్ళి మీరు ఇప్పుడు ఎలా రెచ్చగొడతారు? బీసీని ఎస్సీని ఎస్టీని మైనారిటీని నారాయణమూర్తి గారు ఇప్పుడు మీ జనాలకు వెళ్తే మా మీద కూడా దాడులు చేస్తారా? నారాయణమూర్తి గారు మీరు రెచ్చగొట్టి మీరు వాళ్ళని కొట్టి లేదంటే వాళ్ళని తిట్టి వాళ్ళని రెచ్చగొట్టి గొడవ జరగాలని మీరు ఆ గొడవ వేసుకోవాలి కదా మీరు టీవీలో. అదేనే అందుకని చెప్పేసి రెచ్చగొట్టే కార్యక్రమంతో వెళ్ళారు మీరు. వెళ్ళి పాపం అమాయక జనం మీద వెళ్ళి వాళ్ళు ఇష్టం వాళ్ళని హ్యూమిలేట్ చేసి అన్యాయంగా మాట్లాడితే వాళ్ళ ఘర్షణ, వాళ్ళ మధ్య ఘర్షణ. ఇది పార్టీలకు సంబంధం లేదు. ఇది వాడు కువ్వకి ఏదో మాట్లాడి ఉంటాడు, వీళ్ళు ఏదో మాట్లాడి ఉంటారు. అక్కడ దాడి ఎవరి మీద జరిగినా ఖండిస్తాం, దాడి ఎవరి మీద జరిగినా ఖండిస్తాం. అది ఆగండి సార్. ముఖ్యమంత్రి గారి సభకు విలేకరుల మీద దాడి జరిగితే ప్రభుత్వానికి సంబంధం లేదా? ముఖ్యమంత్రి గారి సభలో జరిగినటువంటి దానికి అసలు ఆయనకి సంబంధం లేదా? పోలీసులు పని పోలీసులు చేస్తారు, తప్పనిసరిగా చేస్తారు. ఎప్పుడు పోలీసులు పని పోలీసులు చేస్తారు. తీసుకెళ్లారు, ఇప్పుడు పోలీసులు వెళ్ళారు, తీసుకొని వెళ్ళారు. నేనేమంటానంటే వీళ్ళు కావాలని అరాచకాలు సృష్టించాలి, అశాంతి సృష్టించాలి, గొడవ సృష్టించాలి. ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా మాట్లాడారా? ఇలాంటి చర్యల్ని ఖండిస్తున్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? నేను అక్కడ పోలీసులు మాట్లాడారు. పోలీసులు తీసేయండి సార్. ఆ సభ ప్రభుత్వం ఏర్పాటు చేసే సభ, ముఖ్యమంత్రి గారి సభ. ఆ సభకి సజ్జల గారు లాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా విలేకరుల మీద దాడులు చేయడం తప్పు, కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దయచేసి సభకి సభకు వచ్చేటువంటి వైసీపీ శ్రేణులంతా ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నాను కానీ ప్రతిపక్షాల మీద దాడులకు సిద్ధంగా ఉండమాకండి, విలేకరుల మీద దాడులకు సిద్ధంగా ఉండమాకండి అని చెప్పేసి మీలాంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత లేదు. ఆల్రెడీ చెప్పారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే చెప్పాడు. ఇలాంటి వీళ్ళు రెచ్చగొట్టడానికి వస్తూ ఉంటారు, వీళ్ళ పని మీద వీళ్ళు ఫోటోగ్రాఫర్ల రూపంలోనూ జర్నలిస్ట్ రూపంలోనూ వస్తారు. ఇక్కడికి రెచ్చగొట్టడానికి వస్తారు. మీరు శాంతియుతంగా ఉండండి, వాళ్ళని వదిలేసేయండి. దాని మీద ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు. దాని మీద విచారణ కూడా జరుగుతూ ఉంది. దాని పూర్తి వివరాలు వచ్చిన తర్వాత డెఫినెట్ గా మీరు అన్నట్టుగా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. నారాయణమూర్తి గారు ఆగండి, సమయం దయచేసి. విజయ్ కిరణ్ గారు అంశాలు ఆగండి సార్. నారాయణమూర్తి గారు ఆగండి సార్, దయచేసి ఆగండి. 1 by 1 మాట్లాడదు. మీరు ఆ విధంగా మాట్లాడితే వినే వాళ్ళకు కూడా చర్చ చూసే వాళ్ళకు కూడా చూడాలని అనిపించదు. విజయ్ కిరణ్ గారు ఫైనల్గా కంక్లూజన్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు అని నా మైనార్టీలని ప్రేమగా అందరిని దగ్గరికి తీసుకుంటుంటే ప్రతిపక్షాలు ఓరవలేక ఆయన మీద కుట్రబొంతామని సిద్ధం సభకు లక్షలాది మంది ప్రజలు వస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్షాల సభకి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సభకి అసలు జనాలు లేరు, ఖాళీ కుర్చీలు ఉన్నాయి. ఆ ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమిస్తామని వారిద్దరు సభలు పెట్టినప్పుడు ఆ ఖాళీ కుర్చీలకి వారు సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నారు అనేది ఫైనల్గా నారాయణమూర్తి గారు తేల్చేశారు. అదేవిధంగా చట్టం దాని పని తాను చేసుకుపోతా ఉంది. రాజ్యాంగాన్ని గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రేపు విచారణకి హాజరవ్వాల్సిందని అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఏమంటారు? ఇప్పుడు నారాయణమూర్తి గారు నా ఎస్సీలు నా బీసీలు అన్నారు కదా,
ఆంధ్రప్రదేశ్ని ఏడు రీజియన్స్ గా డివైడ్ చేసి 7 బొత్స సత్యనారాయణ గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, మర్రి రాజశేఖర్ గారు, అయోధ్యరామరెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు, వీరిలో ఒక్కలన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నాడా? అంటే పేరుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పవర్స్ అన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతిలో పెట్టుకొని అధికారం అంతా కూడా వాళ్ళు చలాయిస్తూ ఇదిగోండి, నేను ఎక్కడో బయటికి తీసుకురాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్ లో వీళ్ళందరూ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేడు. ఇదిగోండి ఎమ్మెల్యే లిస్టు, 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురించి మాట్లాడుతుంది. కడపలో పులివెందల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాళ్ళ కింద అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు. అది తప్ప రైటా? దానికి సమాధానం చెప్పండి. డోర్ డెలివరీలు చేస్తే రాష్ట్రం పొరుగు పోయింది, శిరోమండనం చేస్తే రాష్ట్రం తప్పే, శిరోమండనాలు చేసే రాష్ట్ర ప్రభుత్వం పొరుగు పోయింది. పవన్ కళ్యాణ్ గారు జరుగుతున్నటువంటి తప్పుల్ని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పోదు. ఇందాక శాంతి ప్రదర్శ్ గారు పొరుగు ఉండవాడికి పొరుగు పోయింది, కానీ పొరుగు లేని వీళ్ళకి ఎట్లా పొరుగు పోయింది? కనీసం ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు నగరంలో మంచినీళ్ళు సరైన మంచినీళ్ళు లేక ముగ్గురు చనిపోయారంటే దాన్ని కూడా ఎటకారంగా నవ్వుతున్నటువంటి నారాయణమూర్తి గారి పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. నేను అనేది డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా శాంతి ప్రసాద్ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, నారాయణమూర్తి గారు డిస్టర్బ్ చేయడానికి ఉన్నారు తప్ప విషయాన్ని బయట పెట్టడానికి లేదు. పేరుకు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలు, వారికి అధికారాలు లేవు. అధికారాలు మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతిలో, వైవి సుబ్బారెడ్డి గారి చేతిలో, విజయసాయిరెడ్డి గారి చేతిలో మాత్రమే ఉన్నాయి. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ కల్పన లేదు, ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెట్టుబడులు లేవు, నెల నెల జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు, దళితులపై, బీసీలపై, మైనార్టీలపై దాడులు చేస్తా ఉన్నారు. ఇంత దారుణాలు చేస్తా కూడా ఇంకా వీళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ గారి, లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి సభలకి జనాలు లేరంటా ఉన్నారు కదా. వీరిని అడ్డుకోవడం ద్వారా ప్రజా ఉప్పెన ఉంది. వీరు వస్తే లక్షల్లో ప్రజలు వస్తున్నారు కాబట్టే వీరి ప్రోగ్రాంలు అడ్డుకుంటున్నారు. వీరి ప్రోగ్రాంకి జనాస్పందన లేకపోతే వీరు ఎందుకు అడ్డుకుంటారు చెప్పండి? కాబట్టి ప్రజాస్పందన లేదనేది అబద్ధం. నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఫోటో తీశాడు కాబట్టి దాడి చేశారు. నేను చెప్తా చూడండి, ఆంధ్రజ్యోతి విలేకరుపై ఖచ్చితంగా కేసులు కూడా పెడతారు. ఎందుకంటే ఆగండి, వారు చెప్తున్నారు కదా, ఒక్క నిమిషం ఆగండి. గుంటూరు పార్లమెంట్ ఒక ముస్లిం మైనార్టీ నాయకుడిని ఎంపీగా నిలబెట్టి గెలిపించిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు కేవలం వాడుకొని వదిలేసే మీకు రాజకీయ అవకాశాలు కల్పించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. మీరు కనీసం ఎమ్మెల్యేలకి, ఎంపీలకి దర్శనమే ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ అడుగు బయట పెట్టలేదు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మేము మాట్లాడేది పక్కన పెట్టండి, ప్రజలు మాట్లాడేది పక్కన పెడదాం. వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సార్ చూద్దామా? బ్రహ్మనాయుడు గారు కొంచెం ఆ వీడియో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, దోచుకుంటారన్నాడు, వాళ్ళు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారన్నాడు, దోపిడీ ఎట్లా చేస్తున్నారో చెప్పాడు పవన్ కళ్యాణ్ వీడియోలే. వాళ్ళ ఎలా చంపారో చెప్పారు. 1924లో 20 పవన్ కళ్యాణ్ లక్షల కోట్లు చేసుకుంటున్నారని మాట్లాడాడు. ఎవరికి జాబులు ఇచ్చారు? వాళ్ళ అబ్బాయికి జాబులు ఇచ్చారు, 3 జాబులు అని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలో నారాయణమూర్తి గారు చివరగా ఒక్క విషయం సమాధానం చెప్పానండి. నారాయణమూర్తి గారు మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించొద్దా, కోర్టుకు విచారణకు పిలిస్తే హాజరవ్వదని. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరు అవ్వట్లేదు అనే దాని మీద కూడా మీరు సమాధానం చెప్పారు కదా. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి గారికి సపరేట్ రాజ్యాంగం ఉన్నారు, న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ సపరేట్ రాజ్యాంగం రాశారా? ముఖ్యమంత్రి గారు సపరేట్ రాజ్యాంగం ఉందా? అనుగుణంగానే వెళ్తా ఉన్నారన్నారు. వీళ్ళు ఏమంటారు? వెళ్ళడు ఏం చేస్తారు చేసుకోండి, ఏం పీకుతారు పీక్కుండా అన్నాడు.
ఇది కూడా పీకలేరంటున్నారు ఆయన. పాపం ఈ వయసులో ఆయన ఊడిపోతే మళ్ళీ రావాలి. అర్థం కావట్లేదు. ఆయన అన్నదేంటి? నేనేమన్నానంటే న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండాలి. మనం ఎంత తోపులమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పరిధిలో ఉండాలి. చట్టం నా చట్టం. నేను సినిమా యాక్టర్ కాబట్టి నాకు పని చేయు. తెలుగుదేశం పార్టీ ఇలాగే ఉంటది. దయచేసి సమయం లేదు. ఎవరిని పడితే వాళ్ళని నారాయణమూర్తి గారు చివరిగా దయచేసి నారాయణమూర్తి గారు దయచేసి విలేకరుల మీద దాడులు చేయటాన్ని పూర్తిగా ఖండించండి. శాంతి ప్రసాద్ గారు దయచేసి నారాయణమూర్తి గారు దయచేసి విలేకరుల మీద దాడులు ఆపమని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం హుకుం జారీ చేస్తే విలేకరులందరూ కూడా విలేకరులందరూ కూడా ప్రశాంతంగా ఉంటాం. మీడియా మీద వివక్ష, మీడియా ప్రతినిధుల మీద దాడులు దయచేసి తప్పనిసరిగా దాడుల్ని మేము ఎప్పుడు కూడా ఖండిస్తాం. అదే విధంగా దయచేసి నారాయణమూర్తి గారు మీడియాకు సంబంధించిన ప్రతినిధుల మీద దాడులు చేయటం ఆపమని చెప్పేసి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారికంగా ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తే బాగుంటుందాం. ఎందుకంటే రానున్న రోజుల్లో మరి దాడులకు వ్యతిరేకం మేము ప్రోత్సహించాం. ధన్యవాదాలండి. సమయం లేదు. నారాయణమూర్తి గారు తీసుకోండి తొందరగా తీసుకోండి. దయచేసి దాడులకైతే ప్రేరేపించొద్దు, ప్రోత్సహించొద్దు. దయచేసి జర్నలిస్టులని ప్రశాంతంగా బతకనే ఉండదు దయచేసి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు సెంగళూరు శాంతి ప్రసాద్ గారు, విజయ కిరణ్ గారు, నారాయణమూర్తి గారు. అందరికి నమస్తే. వెల్కమ్ టు